పన్నీర్తో కర్రీ చేసుకోవాలంటే ముందు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నా ఏంటి అనుకుంటున్నారా? పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఇలా ఫ్రై చేసి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కూల్ వాటర్లో వేస్తే ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోతుంది. ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అదే ఆయిల్లో జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకుని వీటిని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అండ్ బిర్యానీ ఆకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసి ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ మసాలాను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చాక మిక్సీ పట్టిన జార్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది పన్నీర్ కర్రీ.